అనకాపల్లి జిల్లాలో గత 3 రోజుల నుంచి పడుతున్న భారీ వర్షాలకు పంట పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. పంట పొలాల్లో మోకాలు లోతు నీరు చేరుతోంది. పొలాల్లో వేసిన వరి నాట్లు పూర్తిగా మునిగిపోయాయి. ఎకరాకి 35,000 రూపాయలు పెట్టుబడి పెట్టామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని కోరుతున్నారు. మాడుగుల నియోజకవర్గం ఎం కోడూరులో పంట నష్టంపై రైతులతో మాట్లాడారు మా ప్రతినిధి నాయుడు. మరిన్ని వివరాలు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 3 రోజుల నుంచి అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం ఎం కోడూరు గ్రామంలో ఉన్నాము. ఈ భారీ వర్షాలకు కోడూరు గ్రామంలో ఉన్న చాలా పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. మోకాళ్ళ లోతు నీళ్లు కనిపిస్తున్నాయి. ఏ రైతు పంట పొలాల్లోకి దిగినా చేపల చెరువులు కూడా ఈ పంట పొలాలన్నీ తలపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ భారీ వర్షాల వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరిగిందనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ రైతులు ఉన్నారు. చెప్పండి, ఈ పంట పొలాల్లో భారీగా నీరు చేరడం వల్ల ఎలాంటి నష్టం జరిగింది రైతులకు? ఈ 3 రోజుల నుంచి కురిసిన వర్షాలకి భారీగా అంటే ఇంచుమించు 100 ఎకరాలకి నష్టం జరిగింది. ఇలాగే ప్రతి దిక్కులా కూడా ఇంచుమించు ఒక 5 అడుగులు లోతులో నీరు ప్రతి మళ్ళీ ఉన్నది. దీని ఎందువల్ల అంటే ఇక్కడ ఇరిగేషన్ కాలువ మీద వంతుల్ని కట్టడం వల్ల, పైపులు వేయడం వల్ల ఆ నీరంతా ఈ పొలాల్లోకి వచ్చేయడం వల్ల నష్టం జరిగింది. దీనికి గవర్నమెంట్ ఈ రైతులకి ఈ 15 రోజుల నుంచి ఉన్న ఉడుపులకి నష్టపరిహారం ఇవ్వాలని కోరుచున్నాం. ఈ పంట దేనికైనా పనిచేస్తుందా? ఇలాగ మునిగిపోయింది కదా, ఇప్పుడు నీరు తగ్గిన తర్వాత దేనికైనా పనిచేస్తుందా? ఇది ఇంకా దేనికి కూడా పనిచేయదండి. కుళ్ళిపోయి ఇంకా ఇంకా కుళ్ళిపోయినట్టే. మళ్ళీ ఏదో ఇంకా మళ్ళీ విత్తనాలు వేసి చేయాలంటే అవ్వదు. ఇంక ఈ సంవత్సరానికి 100 ఎకరాలు మొత్తం పోయినట్టే. ఇంకా చాలా దారుణంగా ఉందన్నమాట. ఇది దేనికి కూడా పనిచేయదు. ఇంకా ఎంత అయింది పెట్టుబడి ఎకరానికి? ఒక ఎకరానికి ఎంత అవుతుంది? ఎకరానికి 35,000 అవుతుంది. మొత్తం అన్నిటికి కూడా ఎకరాకి 35,000. ప్రభుత్వం ఆదుకోవాలంటారు రైతుల్ని. ఇప్పుడు వెంటనే అధికారులు వచ్చి మా గ్రామం కాదు మొత్తం అంతా కూడా అలాగొన్నది కాబట్టి అందరినీ రైతుల్ని గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాను. చెప్పండి, మొత్తం ఎన్ని ఎకరాల్లో మీరు పంట వేశారు? ఎలాగుంది మీ పంట పరిస్థితి? సార్, ఇది మా రైతులు మొత్తం ఇంచుమించు 190 ఎకరాలు చిల్లర ఉంది. మీ ఊర్లోని? మా ఊర్లో అంటే ఈ పాయింట్కి అక్కడికి. అలాగే ఇక్కడ ఆకుమడి దున్నించిన కానించి, విత్తనాలు వేసిన కానించి ఒక ఎకరాకి 35,000 నుంచి 5 ఖర్చు అవుతుందండి. ఇప్పుడు ఉడిచేసి 15-20 రోజులు అవుతుంది. అయితే ఇప్పుడు ఈ వర్షం తుఫాను వల్ల ఇంచుమించు ఒక 3-4 రోజుల కిందట పట్టుకొని దీనివల్ల ఏంటో ఇక్కడ పీడబ్ల్యూ ఆర్ఎంలు కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ అన్నీ గొట్టాలు వేసేసారు. దానివల్ల ఇక్కడ ఎక్కడెక్కడ ముంపులు వచ్చి మరి రైతులు పాడైపోతే ఊళ్ళోని కొన్ని నాయకులు తీయంటారు, కొంత తీయొద్దంటారు. దానికి ఏంటి మీ ప్రభుత్వం అందరూ పట్టించుకోవాలి. మేము రైతులను లాస్ అయిపోతాం. ఈ ప్రభుత్వం మాకు రూపాయలు సాయం చేస్తారో లేదో మాకు తెలియదు. మరి మా రైతులంత లాసు. సరే చెప్పండి అమ్మా, ఎలాంటి నష్టం జరిగింది ఇక్కడ రైతులకు? ఇక్కడ ఆకువాసిన కాడనుంచి, ఆకుమాడి దుండిన కాడనుంచి, ఆకువాసి ఉడిపుడిసిన కాడనుంచి ఒక్కొక్క ఎకరాకి దగ్గర 30,000, 25,000 అవుతుందండి. అవి నష్టం అంతా మరి ఇంకా ఏటి తిని బతుకుతాము. అదేదో మీరే ఆదుకొని చూసుకోవాలి. ఇంకా మళ్ళీ నీరు పోయిన తర్వాత పంట తీసుకోవడానికి అవుతుంది? పంట అవదండి. ఇంక మేము ఏం తినాలి? ఇంకే ఇలాంటి పంట పండితే మళ్ళీ ఆకేయడానికి అవ్వదు. అది తప్పిపోద్దా? అది తప్పిపోయినట్టే. ఇంకా ఏడాదికి తినడం జరగదు. ఇంక మేము నష్టపోయి మరి ఇంకా ఇలాంటి పంటలు తింటే మేము ఏం నష్టపోయేటి రైతులు మాత్రం. మరి ఏం అడుగుతున్నారు మీరు? గవర్నమెంట్ ఏం చేయాలి మీకు? గవర్నమెంట్ ఏదో మాకు సాయం చేస్తే ఇది పోయినా అది తింటాం అంతే. పంట నష్టం ఇవ్వాలని అడుగుతుండ్రు. పంట నష్టం ఇస్తే మరి పోయిందా ఇంకా మరి ఏడు తింటాం. ఇప్పుడు అప్పు చేసి ఎట్టాం. ఒక్కొక్కరికి 800, 900 ఉడుపులు నేబర్కి. అలాంటి పెట్టుబడులు ఎట్టి ఇప్పుడు ఈ దమ్ము దున్నోడికి 15,000 కట్టలు ఇలాగా తెచ్చి వాడినాం. మరి ఇప్పుడు ఏటేటి తీరుతామండి మేము? మీరు ఏదో దయించి మాకు ఏదో తెచ్చి వాడితేనే మేము తినగలం. ఎవరో నాయకులు వచ్చినారమ్మా, ఏం జరిగిందని అడిగిన ఎవరైనా వచ్చినారా నాయకులు? సార్,
ఎకరాకు దాదాపు 30 నుంచి 35 వేల రూపాయల పెట్టుబడి పెట్టామని, ఈ భారీ వర్షాల వల్ల పెట్టిన పెట్టుబడి అంతా కూడా నీటిలో పోసినట్లే పూర్తిగా అయ్యిందని, మళ్ళీ పంటలు వేయడానికి కానీ లేదంటే మళ్ళీ పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం లేదని, ఇంక ఈ ఏడాదికి ఈ భారీ వర్షాల వల్ల పంటలు పూర్తిగా పోయినట్టేనని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని, ఎంతైతే పెట్టుబడి రైతులు పెట్టారో దానికి తగ్గ ప్రతిఫలాన్ని తమకు సాయం రూపంలో అందించాలని చెప్పి రైతులంతా కోరుకుంటున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, ఎం కోడూరు నుంచి.